జిల్లాల్లోనూ ఎంపిక చేసిన గ్రామాల్లో 4 సంక్షేమ పథకాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. పథకాల ధృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందకూడదని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున 606 గ్రామాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తి, ధర్మసాగర్ మండలం క్యాతంపేటలో జరిగిన సభల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం ఖానాపురంలో 4 పథకాల ధృవపత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కొణిచెర్ల మండలం చిన్న గోపతిలో 4 సంక్షేమ పథకాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఇటువంటి పండుగ కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలు జరగకుండా ఉండాలనేటువంటి ఒక దురుద్దేశంతో రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసం ఆలోచన చేస్తున్నటువంటి ఆనాటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఇంకా కుట్రలు పన్నుతూనే ఉంది ఈ రాష్ట్రంలో. ఈ రోజు నేను చేసే ఈ పథకాలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తర్వాత విభజన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున నిధులున్నప్పుడు ఇంతకంటే బాగా చేయడానికి అవకాశాలు ఉంటే కూడా మరి ఎందుకు చేయలే? మేము ప్రజలకి చేయాలనుకున్నాం, మీరు పాలకులకి దొరలకి చేయాలనుకున్నారు. అందుకోసమే మీరు దోపిడీ చేశారు. మేము పంచుతా ఉన్నాం. మాకు మీకు ఉన్న తేడా అదే. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఈసోజీపేట, ఆందోళ్ మండలం నేరడిగుంట గ్రామాల్లో మంత్రి దామోదర రాజనరసింహ 4 సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ కొత్త రేషన్ కార్డులే ఇవ్వలేదని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల పాటు మీకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం గానీ అదనపు కుటుంబ సభ్యులని రేషన్ కార్డులో చేర్పించుకునే అవకాశం ఇవ్వలేదు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది మనం చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం గాంధీనగర్ గ్రామంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పథకాలను ప్రారంభించారు. అనర్హులు పథకాల లబ్ది పొందితే స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా కేటీ అన్నారంలో 4 పథకాల ధృవపత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్డు రేషన్ కార్డు మీ హాస్పిటల్కి పనికిరాదు, హెల్త్ కార్డు అందరికి ఇస్తాం. కాబట్టి గ్రామస్తుల్లో అందరూ కూర్చొని ఇంకా మాకు ఈ కార్డులు అనవసరంగా ఉన్నాయి కాబట్టి మాకు అక్కర్లేదు, మాకు రైతు భరోసా వస్తుంది, లేదు ఇంకొక పథకం వస్తుంది, ఉచిత విద్యుత్ వస్తుంది, అనేక కార్యక్రమాలు మేము లబ్ధి పొందుతున్నాం. భూమి లేని నిరుపేదలకు వెళ్లే కార్యక్రమాలు మాకు అవసరం లేదని చెప్పి మీరే వాలంటీర్కి ఇస్తే ఏ ప్రభుత్వం అయినా సక్రమంగా నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు, రైతు భరోసా కూడా ఎవళ్ళైనా ఇంకా వెంచరేసిన భూమికి వెళ్ళేటట్టుకుంటే అది ఇంకా కన్వర్షన్ కాకుండా రెవెన్యూ రికార్డ్స్ లో మా అధికారులకు వచ్చి ఉంటే వాళ్లే స్వచ్ఛందంగా అయ్యా నాది వ్యవసాయం చేయట్లేదు, నాకు వద్దని చెప్పాలి. మిగతా ఎంపిక చేసిన గ్రామాల్లోనూ ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాల లబ్దిదారులకు ధృవపత్రాలు అందజేశారు.